నన్ను షూట్ చేసింది మీ అన్నయ్యే అని కేపీ నిజం చెప్పటంతో, ఏంటండి మీరు కొండ మీద నుండి కింద పడినప్పుడు మీ తలకి దెబ్బ తగిలిందా ఏంటి? మా అన్నయ్య మిమ్మల్ని షూట్ చేయటం ఏంటి అని మీరా నిలదీస్తూ ఉంటే, కావాలంటే మీ అన్నయ్యనే అడుగు మీరా అని కేపీ చెప్తాడు. ఏంటన్నయ్య ఆయన చెప్తున్నది నిజమా? మీరు మా ఆయన్ని షూట్ చేశారా అని మీరా అడుగుతూ ఉండటంతో, అవును మీరా, కేపీ చెప్పింది నిజమే. కేపీని షూట్ చేసింది నేనేనని శరత్చంద్ర చెప్పటంతో అందరూ షాకింగ్గా వింటూ ఉంటారు. ఏంటన్నయ్య, నాకు ఆయనంటే ప్రాణమని తెలుసు. ఆయన్ని చంపేసి నా గొంతులో ప్రాణాన్ని మీరే తీసేయాలనుకుంటారా? ఎంత ధైర్యం ఉంటే ఇలా చేస్తారు అంటూ మీరా శరత్చంద్ర చెంప పగలగొట్టినట్లు శరత్చంద్ర మొత్తం కూడా కలగంటారు. నిద్రపోతున్న శరత్చంద్ర ఒక్కసారిగా లేచి కూర్చొని ఇదంతా నా కలనా అని అనుకుంటూ ఉంటాడు. గగన్ గాయాలతో ఇంటికి రావటంతో అన్నయ్య ఏమైందన్నయ్య అని పూరి శారద ఇద్దరు టెన్షన్ పడుతూ ఉంటే, పూరి ఏం కాలేదు వాటర్ తీసుకురా అని గగన్ అంటే, అమ్మ భూమి ఏమైందమ్మా ఏంటి గాయాలని శారద ప్రశ్నిస్తూ ఉంటుంది. అత్తయ్య ఏమీ కాలేదు మీరు టెన్షన్ పడకండి, ఆఖరి క్షణంలో బావ హీరోలా వచ్చి మామయ్యని కాపాడాడు అని భూమి చెప్తుంది. దాంతో శారద చాలా సంతోషపడుతూ ఒక్కసారిగా గగన్కి ముద్దులు పెడుతూ ముద్దాడుతూ ఉంటుంది. చూడమ్మా, నువ్వు చెప్పావు నేను వెళ్ళి కాపాడానమ్మా, నువ్వు ఏం చెప్తే నేను అది చేస్తానమ్మా, కానీ నువ్వు మాత్రం నాకెప్పుడూ అబద్ధాలు చెప్పకు, నా దగ్గర ఏది దాచిపెట్టకు, అలా అని నువ్వు నాకు ప్రామిస్ చేయమ్మా. నీకు ఏది సంతోషాన్ని ఇస్తే అది నువ్వు చేస్తూ ఉండు, నేనేమి నీ సంతోషానికి అడ్డుపడను. నీ ఆనందం కంటే నాకేది ఎక్కువ కాదమ్మా, కావాలంటే నా దగ్గర కంటే ఆ కృష్ణప్రసాద్ దగ్గరే నువ్వు ఉంటే నీకు సంతోషాన్ని ఇస్తుందంటే నువ్వు ఆనందంగా వెళ్ళిపోవచ్చమ్మా అని చెప్పి గగన్ వెళ్తూ ఉంటే, ఆగు గగన్ అని శారద గగన్ దగ్గరికి వచ్చి గగన్ని ముఖాన్ని తన 2 చేతులతో కూడా పట్టుకొని, ఈ అమ్మనే నీకు లోకమని చెప్పావు కదా గగన్, మరి నాకు నువ్వు తప్పిస్తే ఇంకెవరు లోకం? నువ్వే నాకు సంతోషాన్ని ఇచ్చేది, నీ తర్వాతే నాకు ఆ దేవుడు కూడాను, నీతో ఉన్న సంతోషాన్ని నాకు వేరెవరూ కూడా ఇవ్వలేరు గగన్ అని, నువ్వే నా లోకమని శారద ఏడుస్తూ చెప్తూ ఉంటుంది. అయినా ఒక్కసారిగా అంత పెద్ద మాట నువ్వు నన్ను ఎలా అనాలనిపించింది అని శారద ఏడుస్తూ ఉంటే, సారీ అమ్మా సారీ, ఈ ఒక్క మాట చాలమ్మా, నేను చాలా సంతోషంగా ఉంటాను అని గగన్ కూడా శారదకి ముద్దులు పెడుతూ ముద్దాడుతూ ఉంటాడు. ఇది చాలమ్మా, మన లోకంలో ఆ కృష్ణప్రసాద్కి స్థానం లేదని చెప్పటానికి, ఏదో నేను కొడుకుగా కాపాడానని మళ్ళీ ఆ వంక పెట్టుకొని ఇక్కడికి వస్తాడేమో, నేను రానివ్వను కాక రానివ్వను అని చెప్పి గగన్ పైకి వెళ్తాడు. తర్వాత మీరా శరత్చంద్ర దగ్గరికి వచ్చి, అన్నయ్య చెర్రి నాకు ఫోన్ చేశాడన్నయ్య, ఆయన్ని ఇంటికి తీసుకువస్తున్నాడంట, మనం స్వాగతం పలుకుదాము రండన్నయ్య అని మీరా పిలుస్తూ ఉంటే, నువ్వు వెళ్ళమ్మా నేను వస్తానని శరత్చంద్ర చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. అత్తయ్య బోర్ది గుమ్మడికాయ అన్నీ రెడీ చేశారా అత్తయ్య? అమ్మ నక్షత్ర, నువ్వే దిష్టి తీసి మామయ్యకి స్వాగతం పలకాలి, ఎందుకంటే నువ్వు మా ఇంట్లో కోడలుగా అడుగుపెట్టిన వేళ విశేషమో ఏంటో ఆయన ప్రాణాలతో తిరిగి వస్తున్నారు, అన్నయ్య మీరంతా రెడీగా ఉండండి అన్నయ్య అని మీరా చెప్తూ వెళ్తూ ఉంటుంది. బావా, కేపీ తిరిగి వస్తున్నాడని మీరా చాలా సంతోషంగా ఉంది అని అపూర్వ అంటే, కానీ కేపీ తిరిగి రావాలని నేను కూడా కోరుకున్నాను, కేపీ వస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది, కానీ వచ్చిన తర్వాత నేనే షూట్ చేశానన్న నిజం చెప్పేస్తే ఏం జరుగుతుందోనన్న భయం నన్ను రకరకాలుగా కలిచివేస్తోంది అపూర్వ, నాకు చాలా భయమేస్తోంది అని శరత్చంద్ర అంటే, బావా నేను ఇలా మాట్లాడుతున్నానని తప్పుగా అర్థం చేసుకోకు, అయినా కూడా కేపీ ఇంటికి రాడనిపిస్తోంది బావా, కేపీకి నష్టం కలగాలి ప్రమాదం కలగాలని నేను ఇలా మాట్లాడడం లేదు, ఆ ఎస్పీ సూర్య వచ్చే దారిలో కేపీని చంపేస్తాడనిపిస్తోందని అపూర్వ అంటే, లేదు అలా జరగటానికి వీల్లేదు, ఆ ఎస్పీ సూర్యకి ఫోన్ చేసి కేపీని ఏమీ చేయొద్దని చెప్పు అని శరత్చంద్ర అంటాడు. అది సరే బావా, ఇప్పుడు కేపీ ఇంటికి వచ్చిన తర్వాత నీ భార్య కోసం నా భర్త ప్రాణాలు తీస్తావా అని నిలదీస్తే ఏం సమాధానం చెప్తావు బావా అని అపూర్వ అంటే, అదే కదా అపూర్వ నాకు కూడా ఏమీ అర్థం కావటం లేదని శరత్చంద్ర అంటాడు. గగన్ చేతికి గాయంతో గదిలో ఆలోచిస్తూ నిలబడి ఉంటే, బావా చేతికి బాగా రక్తం కారుతోంది, గాయమయ్యింది, నేను కట్టు కడతాను బావా అని భూమి పట్టుకొని అడుగుతూ ఉంటే, ఏం అవసరం లేదు వెళ్తావా లేదా అని గగన్ అరుస్తూ ఉంటాడు. దాంతో భూమి చాలా బాధపడుతూ అత్తయ్య అంటూ రావటంతో, ఏమైందమ్మా అని శారద ప్రశ్నిస్తూ ఉంటుంది. ఏం చేసేది అత్తయ్య, మీ అబ్బాయికి మంచి చేసినా చిరుబుర్రులాడుతూ ఉంటాడు, చెడు చేసినా చిరుబుర్రులాడుతూ ఉంటాడు, అరచేతికి దెబ్బ తగిలిందత్తయ్య, కట్టు కడతానంటే కూడా వద్దని అరుస్తున్నాడత్తయ్య, మామయ్యని కాపాడే క్రమంలో తగిలింది అని భూమి చెప్తే, సరేనమ్మా భూమి, నువ్వే వాడి చేతికి కట్టు కడుదువు, నేను చెప్తాను కదా పద అని శారద అంటే,
అరచేతికి కుడి చేతికి అత్తయ్య దెబ్బ తగిలింది. అన్నం తినే పరిస్థితిలో కూడా బావ లేడు అని భూమి చెప్తే, నువ్వే గోరుముద్దలు తినిపిస్తూలే భూమి పద అని శారద అంటే, నువ్వు సూపర్ అత్తయ్య, థ్యాంక్ యూ అత్తయ్య. నిజంగా నేను కట్టుకట్టి గోరుముద్దలు తినిపించేలా మీరు చేశారంటే మీ మీద ఎంత ప్రేమ ఉందో నేను అర్థం చేసుకుంటాను. మీ మీద కంటే ఇంకెవ్వరి మీద ప్రేమ లేదని కూడా అర్థం చేసుకుంటాను అత్తయ్య. అప్పుడు నాకు నిజం అనిపిస్తుంది అని భూమి అంటే, అది నిజమని నిరూపిస్తాను. పదమ్మా భూమి అని శారద అంటోంది. ఏరా గగన్, భూమి కట్టు కడతానంటే వద్దని చెప్పావంట అని శారద వచ్చి నిలదీస్తూ ఉంటే, ఏంటి స్కూల్లో పిల్లలు కంప్లైంట్ ఇచ్చినట్లు నీకు కంప్లైంట్ ఇచ్చిందా అని గగన్ అంటాడు. భూమి అలాంటి అమ్మాయి కాదురా, చాలా మంచి అమ్మాయి, ఎదుటి వాళ్ళు బాధపడితే చూడలేదు అని శారద అంటే, ఎదుటి వాళ్ళని బాగా బాధ పెట్టే రకం ఈ భూమి అని గగన్ అంటాడు. చూడు గగన్, అలా మాట్లాడకూడదు. ఇప్పుడు భూమితో కట్టు కట్టించుకుంటావా లేదా అని శారద అంటే, చూడమ్మా కావాలంటే నువ్వు కట్టు, ఈ భూమితో మాత్రం అస్సలు కట్టించుకోను అని గగన్ అంటాడు. చూడు గగన్, ఇందాక నువ్వేమన్నావు, నేనే నీ లోకం అన్నావు కదా, మరి అదే కనుక నిజమైతే ఇప్పుడు నేను చెప్పిన మాట విను. వినాలి కదా అని శారద అంటే, అమ్మ ఇలా సెంటిమెంటుతో మాట్లాడడం కాదమ్మా అని గగన్ అంటాడు. మరి నువ్వు నా మాట వింటావా లేదా, నిజమని నిరూపిస్తావా లేదా, మాటలతో కాదు చేతులతో చూపించాలి అని శారద అనడంతో ఇక గగన్ చెయ్యి ఇస్తాడు. అమ్మ భూమి, నువ్వు కట్టు కడుతూ ఉండు, నేను వెళ్ళి భోజనం తీసుకొస్తానని శారద వెళ్తుంది. భూమి చాలా సంతోషంగా కట్టు కడుతూ ఉంటే, నీకు చేతకాక మధ్యలో వాళ్ళని రెచ్చగొట్టి ఇలా కట్టు కడితే ఏదో ఘనకార్యం సాధించినట్లు గెలిచినట్లు ఫీల్ అయిపోతున్నావా అని గగన్ అంటే, ప్రేమలో నియమాలంటూ ఏమీ ఉండవు బావా, కేవలం ప్రేమాభిమానాలు మాత్రమే ఉంటాయి. ఇప్పుడు నేను గెలిచాను, మళ్ళీ గెలుస్తాను అని భూమి చెప్తే, మళ్ళీనా అని గగన్ షాకింగ్గా అడుగుతూ ఉంటాడు. అలా భూమి గగన్ చేతికి కట్టుకట్టి బ్యాండేజీలు వేస్తూ ఉంటే, గగన్ భూమి ఇద్దరు కళ్ళలో కళ్ళు పెట్టుకొని చూసుకుంటూ ఉంటారు. ఈ లోపల శారద భోజనం పట్టుకువచ్చి, అమ్మ భూమి, వాడి చేతికి గాయమైంది కదా, నువ్వే గోరుముద్దలు తినిపించు అని శారద చెప్తుంటే, అమ్మ తినిపిస్తే నువ్వు తినిపించు, లేదంటే స్పూన్ వేసివ్వు, నేనే తింటాను, ఈ భూమి తినిపించటానికి వీల్లేదు అని గగన్ అంటే, అదేంట్రా నేను చెప్తే నువ్వు వినవా, ఇందాకే కదా నేనంటే నీ లోకమని చెప్పావని శారద అంటుంది. అమ్మా ఏంటమ్మా ఆ ఒక్క మాటతో నువ్వు నన్ను ఇలా బ్లాక్మెయిల్ చేస్తున్నావు, నువ్వు ఇలా మాట్లాడే దానివి అయ్యి ఉంటే నేను అసలు ఆ మాట అనేదాన్నే కాదు అని గగన్ అంటాడు. మాటల్లో కాదురా, చేతల్లో చూపించాలి, ఇంతకీ నేను నీ లోకం అవునా కాదా, ఇప్పుడు అది నిజమైతే ఇప్పుడు భూమి తినిపిస్తుంది, నువ్వు తినరా అని శారద అనడంతో అంటూ గగన్ నోరు తెరుస్తూ ఉంటాడు. శారద వెళ్ళిపోతుంది. బావా అలా కొరికేయేలా చూడకు బావా, తిను బావా, నేను మళ్ళీ గెలుస్తానని చెప్పాను కదా బావా, అది ఇదే బావా, నేను తినిపించే ప్రతి ముద్ద నీకు అమృతంలా అనిపించాలి బావా, ప్రేమలో పడిన కొత్త రోజులు ఉన్నాయే, ఆ రోజుల్ని తలుచుకో బావా, ఈ రోజు మర్చిపో అంటూ భూమి తినిపిస్తూ ఉంటే, గగన్ చాలా ప్రేమగా భూమి వైపు చూస్తూ ఆ రోజుల్ని తలుచుకుంటూ గుర్తు చేసుకుంటూ ఉంటాడు. భూమి గగన్ ఇద్దరు ఒకరిని ఒకరు చూసుకుంటూ ఉండగానే భూమి అన్నం మొత్తం కూడా గగన్కి తినిపించేస్తుంది. అలా బావా నువ్వు రెస్ట్ తీసుకో బావా అని భూమి వెళ్తుంటే, అయ్యో ఏమైంది నాకు, భూమి కళ్ళలో ఇంకెప్పుడు కూడా చూడకూడదు, తన కళ్ళలోకి చూస్తే భూమి నన్ను మాయ చేస్తుంది అని గగన్ అనుకుంటూ ఉంటాడు.